मेरे बच्चे मैं अंदर सोए हुए थे ये रूम में, पूरा सब चले गया, दीवार गिर गई बारिश की वजह से। बहुत परेशान है सर हम 2 दिन से। खाने को चावल नहीं है, बच्चों का सब चले गया, बैगा बुक्का हमारे सामान था, पैसे थे, टीवी थी, सब चले गया हमारा। सब चीजें हुए थे हमारे, सब अलमारी में पूरा बह गया, बिस्तरा चले गया, कपड़े नहीं है हमारे बच्चों को पहनने के लिए। को बहुत आने जाने में दिक्कत हो रहा है। कम से कम वो टेम्पल के पास एक चचड़ी है, वो भी रख देते तो आने जाने का अच्छा हो जाता। हम लोग को बहुत नुकसान हो रहा है। इका गिर गए हैं, फोन मेरा टूट गया है, मगर क्या करें, मजबूरन है। ड्यूटी आ रहे हैं, जा रहे हैं, 6,000 को ड्यूटी कर रहे हैं और 3,000 रुपया किराया दे देंगे तो हम लोग को क्या बचेगा? कुछ भी नहीं बच रहा है। इसी चलते हम लोग को कम से कम पैदल आने जाने का रास्ता क्लियर कर दें। मन चले गया, सब बच्चों के पहनने कपड़े नहीं है, खाने चावल नहीं है, पूरा सामान चले गया, ड्रेस मुक्का सब चले गए बच्चियों के पानी में। कुछ नहीं रहा हमारी बच्ची का सामान। छोटे छोटे 3 बच्चे सब, उनको दीवार धैड़ को गिर गए, बच्चे हट गए एकदम पानी की जोर से। जब హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు J24 న్యూస్. ఈ రోజు కుకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలోని అల్లాపూర్ డివిజన్లోని సఫ్దర్ నగర్లో ఉన్నాము. సఫ్దర్ నగర్లో నిన్న ప్రమాదవశాత్తు ఒక గోడ కూలి ఒక ఇల్లుకి ప్రమాదకరంగా సంభవించింది. ఆ ఏరియాని వీక్షించడానికి, సందర్శించడానికి మన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు వచ్చారు. చెప్పండి సార్, నిన్న గోడ కూలిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్? ప్రధాన కారణం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 103 కోట్లు శాంక్షన్ చేశాం. 11 మీటర్లు కానీ, 7 మీటర్లు కానీ, 9 మీటర్లు కానీ కట్టుమన్నాం. ఇలా గోడపోవడం కట్టకపోవడం వల్లనే ఆ గోడ కూలిపోయింది. ఆడ 11 మీటర్లు ఉంది ఆల్రెడీ. అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్న పొరపాట్లే తప్ప ఇంకా ఏం లేదు. టెండర్ అయింది, కాంట్రాక్ట్ అలాట్ అయ్యిండు, అందరూ అలాట్ అయ్యారు. వాళ్ళకి ఇచ్చినటువంటి 68 కోట్లు ఏదైతే సున్నంచెరు నుంచి మైసమ్మ చెరు దాకా 68 కోట్లు శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉందో ఆ వర్క్ చేయాలి. ఎవరికైతే నాలలో ఇండ్లు పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు 250 మందికి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఆ రోజు జనార్దన్ రెడ్డి కమిషనర్ ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళందరూ ఇళ్ళలు తీసుకుని వెళ్ళిపోతారు. అడారుతో వచ్చేసి కాల్ చేయమని చెప్పడానికి లేదు కదా. వాళ్ళకి ఆల్రెడీ మనం పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి ఏమని చెప్పాం. ఇది మున్సిపాలిటీ అధికారులు, జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారుల వల్ల పొరపాటు వల్ల జరిగింది తప్ప ఇది ఎవరి వల్ల జరగలేదు. వీళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేయకపోతే మాత్రం నేను ఒక ఎమ్మెల్యేగా చాలా సీరియస్ గా తీసుకొని అవసరం ప్రజల పక్షాన్ని నిలబడి దాన్ని ఏ రకంగా చేయాలని చేస్తాను. ఇలాంటి మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, మన వర్క్ అనేది కావటం లేదు. తదుపరిగా మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ వర్క్ నువ్వే చూసిన ఒక వెధవ ఏం మాట్లాడాడో, నేను నాలల్లే కబ్జా పెట్టి కట్టుకుంటా, నువ్వేం చేస్తావు చేసుకొని ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే మాటలు నువ్వేనా ఇప్పుడు? అంటే అసలు దొంగలు ఉన్నాక ఎట్లా డెవలప్ ఇస్తాం? దాని మీద అధికారులు యాక్షన్ తీసుకోవాలి. అధికారులు యాక్షన్ తీసుకుంటలేరు, పోలీస్ కంప్లైంట్ చేయట్లేదు. వాడు ఇష్టం. ఇప్పుడు చూసి కదా అక్కడ ముస్లిం నిరుపేదలు వాళ్ళ ఇల్లుంటే ఇంటి ముందు రోడ్డు కబ్జా పెట్టేసి రోడ్డు కట్టుకునే ప్రయత్నం చేస్తే, నిన్న నేను ఎంఆర్ఓకి ఫోన్ చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే నిన్న కూలబెట్టి వచ్చి, అంటే వాడు గట్టి 1 మంత్ నుంచి కూడా కూలేరంటే అధికారులు వాళ్ళు కుమ్ముకాయ చేస్తున్నటువంటి ప్రయత్నంలోనే ఆ భాగమే. ఇలా నిరుపేద కూడా కొనుక్కుంటాడు, వాడు నష్టపోతాడు. నష్టపోకుండా ఉండాలి అంటే నేను చేసిన శాంక్షన్ ఆ రోజు ఉన్నట్టు వర్క్ చేయాలి, చేపిస్తేనే మంచి ఉండదు. లేకపోతే అధికారుల పని ఖచ్చితంగా ఏం చేయాలో, ఏ రకంగా చేయాలో ఒక రాజకీయంగా ప్రజలను సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఏ రకంగా పని చెప్పారో చేపిస్తాం. ఇంకో క్వశ్చన్ అన్న, అల్లాపూర్ లో చాలా రోజుల నుంచి ముస్లిం శ్మశాన వాటిక ఖబ్రస్థాన్ ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఖబ్రస్థాన్ కోసం మీరు ఇక్కడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఒక ఖబ్రస్థాన్ ముస్లింస్ కి అలాట్ చేసినట్టుంది. కానీ ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదని చాలా మంది అల్లాపూర్ డివిజన్ కి చెందిన ముస్లింస్ లో బాధపడుతున్నారు. దానికోసం మీ అభిప్రాయం? అదే నేను ముస్లిం సోదరులు అడుగుతున్నదే సార్. మొన్న నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరు ముస్లిం ఏకతాటమే నాకు ఓట్లు వేశారు. ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కాంగ్రెస్ వేశారు. మరి అలా ఆ గ్రేవీ గార్డ్ని అఫీషియల్ గా ముస్లిం గ్రేవీ గార్డ్ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా వాటర్ వర్క్స్ వాళ్ళకు చెత్తదానికి ఇచ్చేశారు. అఫీషియల్ లెటర్ ఇచ్చారు, సిల్ట్కి అని అఫీషియల్ లెటర్ ఇచ్చారు. నేనేమో గ్రేవీ గార్డు, ముస్లిం గ్రేవీ గార్డు గల నేను పోరాడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇలా ఇది సిల్ట్ వేయాలి అని చెప్పి ఇంత పబ్లిక్ లో ఇప్పటికే వాసన చచ్చిపోతుంటే ఆ కుకుట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ, సేలింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ చెత్త తీసుకొచ్చి ఆడ వేస్తే పొదలేని రోగాల పరిస్థితి ఏంటి? అందుగురించే ఎవడు వచ్చినా ఎవడు చేసినా ఏం చేసినా ఆడ ముస్లిం గాడు ఇస్తాం, ఇయ్యకపోతే మేము నిరాదీశ చేసైనా ముస్లిం న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
చూశారు కదా, అల్లాపూర్ డివిజన్ లో ఈ రోజు మాధవరం కృష్ణారావు గారు పర్యటించడం జరిగింది. ముస్లిం ఖబ్రస్థాన్ నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఆ ఖబ్రస్థాన్ ఇక్కడ ఇస్తాను, తప్పకుండా లేకపోతే నిరాహార దీక్ష అని చెప్తున్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.